కుంభమేళ భయానక రాత్రి సంగం వద్ద పౌర్ణమి రాత్రి గంగా యమున సరస్వతి నదుల సంగమంలో కోట్లాది మంది భక్తులు స్నానం చేస్తూ ఉన్నారు. మహా కుంభమేళ ఉత్సాహంగా కొనసాగుతోంది. కానీ ఆ రాత్రి భక్తుల మధ్య ఓ భయంకరమైన గాథ కూడా రాయబడింది. ఆదిత్య ప్రయాణం. ఆదిత్య ఒక యువ ఛాయాగ్రాహకుడు. అతడు కుంభమేళాలో అరుదైన ఫోటోలు తీయాలని భావించి అర్ధరాత్రి కూడా తిరుగుతున్నాడు. జనసంద్రం తగ్గిన తరువాత అతడు గంగా తీరాన గుడిసెల మధ్య తిరుగుతూ ఫోటోలు తీస్తూ ఉండగా అతడి కంటికి ఓ వింత గుడారం పడింది. అది మిగిలినవి లాగా కాకుండా చాలా పాతది, చిత్తడిపడినట్లు కనిపించింది. అంతలో అక్కడ నుంచి ఓ ముసలివాడు బయటకు వచ్చాడు. "రా బాబు, నువ్వు ఓ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే లోపలికి రా" అని అతను చెప్పాడు. ఆదిత్యకి తెలియని అసహజమైన భయం కలిగింది. కానీ ఫోటోగ్రాఫర్ కావడంతో ఆ అపురూపమైన మూమెంట్ ను మిస్ చేసుకోవడం ఇష్టంచా. లోపలికి వెళ్లాడు. ఆత్మల గుడారం. లోపల అడుగు పెట్టగానే ఒక మృత్యుగంధం అతడ్ని ఆవరించింది. పొగమంచు ముసురు వలె ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఆ ముసలివాడు నవ్వుతున్నట్లు, ఏడుస్తున్నట్లు అనిపించేలా తన గొంతును వినిపించాడు. "నువ్వు తెలిసిన కుంభమేళ కేవలం భక్తుల పండుగ కాదు బాబు, ఇది మరణించిన వారి తిరిగి రావడానికి వేదిక కూడా." ఆ మాటలు వినగానే గుడారంలో ఉన్న ప్రతి వస్తువు ప్రాణం పొందినట్లు అనిపించింది. గోడల మీద నల్లని చేతుల ముద్రలు కనిపించాయి. ఒక్కసారిగా గాలి గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టు నినాదించాయి. రక్తపు నదిలో ఒంటరిగా. ఆదిత్య భయంతో బయటకు పరుగెత్తేలోపే ఆ ముసలివాడు అతడిని పట్టుకున్నాడు. "నువ్వు వచ్చినప్పుడు ఈ లోకానికి చెందినవాడివి, కానీ ఇప్పుడు" అని హాస్యం చేశాడు. ఆదిత్య గుండెల్లో ఒక తేలికైన సన్నివేశం కనిపించింది. అతను నది ఒడ్డున పడి ఉన్నాడు. చుట్టూ ఎవరూ లేరు. కానీ నది తీరంలో అతని కళ్ల ముందు ఓ చిత్రమైన నీడలు కదులుతున్నాయి. శరీరాల్లా కనిపిస్తున్నాయి, కానీ నిజమైనవేమీ కావు. ఒకటిగా అతని చెవుల్లో మాటలు వినిపించాయి. "ప్రతి కుంభమేళాలో కొన్ని ఆత్మలు కొత్త మాంసం కోరుతాయి." ఆ మాటలతో అతను మెలకువ తీసుకున్నాడు. ఉదయం వెలుగులో తన చుట్టూ జన సముద్రం తిరిగి చేరింది. కానీ అతడు చూసిన భయంకర రాత్రి ఎవరికీ తెలియదు. కానీ అతని కెమెరాలో ఉన్న చివరి ఫోటోలో ఒక భయంకరమైన ముఖం చిరునవ్వుతో అతనిని చూస్తోంది. కుంభమేళ కేవలం భక్తుల పండుగేనా, లేదా మరేదో